ఇలా 2-3 లవంగాలు, కుడుక అలా లవంగాల పొడి వేయకున్నా సరే కానీ సాంబార్లో 2 వేయాలి, కుడుక వేయాలి. ఇక అందులోనేమో ధనియాల పొడి కొంత కుడుక మొత్తం అంతా అవి వేసి నూనెలో మంచిగా అది నూనె కాగంగా నీళ్ళు పోసి నీళ్ళు మంచిగా కలపిల్లనంగానే పిండి పోసి కలిపి గట్టిగా అయినాక అది అట్లా బిల్లలు చేయాలి. ఈ సాంబార్కు ఇట్లా చేయాలి. జిమ్మల కూర సంపద ఆసనస్తుంది. ఇంకా మెంతల పడ అవసరం లేదు. ఎందుకు? పులుసు పోసినాక పులుసు పోస్తే దీని రుచి దీనికి, అది దానికి ఉంటుంది. ఇదొక రుచి వస్తుంది. జిమ్మల కూర సంపద అంటారు. పాటల కూర కాదా? పాటల కూర.